జై శ్రీరామకృష్ణ. రామకృష్ణ మిషన్ సాధు సంఘ ఆవిర్భావ గాథ. దైవిక సూచన. దివ్య దర్శనాల పరంపరలో కాళీమాత కాలక్రమంలో శ్రీరామకృష్ణుల చుట్టూ అనేక మంది భక్తులు వెలువెత్తుతారని ఆయనకు చూపించింది. శ్రీరామకృష్ణులు తమ భక్తులను కలుసుకోవాలని మరియు వారితో సంభాషించడం ద్వారా తమ ఆధ్యాత్మిక సాక్షాత్కారాల యొక్క అపారమైన సంపదను వారికి విరివిగా పంచడం ద్వారా తమ హృదయ భారాన్ని తగ్గించుకోవాలని తీవ్రంగా అభిలాషించారు. చివరికి శిష్యులు ఆయన వద్దకు వచ్చినప్పుడు ఆయన వారి రాక కోసము ఎంతగా పరితపించారో వారికి వివరించారు. మీ అందరిని చూడాలని అనిర్వచనీయమైన ఆరాటం నాకు అప్పుడు కలిగింది. తడి తుండుగుడ్డను పిండినట్టుగా నా ఆత్మ క్షోభతో అశాంతితో తల్లడిల్లింది. ఎంతగానో ఏడవాలని అనిపించేది, కానీ నేను అలా చేయలేకపోయాను. చూపురులకు అదొక వింత సన్నివేశము కాకూడదని నన్ను నేనే ఎలాగో అదుపు చేసుకున్నాను. కానీ పగలు ముగిసి రాత్రి ఆసన్నమై కాళీ, విష్ణు ఆలయాలలో ఆరాత్రిక సంగీతం ప్రారంభమైనప్పుడు ఇంకో రోజు గడిచిపోయింది, వాళ్ళు ఇంకా రాలేదు అనుకుంటూ నన్ను నేను నియంత్రించుకోలేకపోయేవాడిని. భవనము పైకప్పు మీదకు వెళ్ళి, ఓ బిడ్డలారా, ఎక్కడ ఉన్నారు, త్వరగా రండి అంటూ బిగ్గరగా మిమ్మల్ని పిలిచేవాడిని. నాకు పిచ్చి పట్టవచ్చు అనిపించేది. ఎట్టకేలకు సుదీర్ఘ నిరీక్షణ అనంతరము మీరు ఒక్కొక్కరిగా రావడం ప్రారంభించారు. అప్పుడే నాకు ఓదార్పు లభించింది. ఒకరి తరువాత ఒకరు వచ్చినప్పుడు మీ అందరినీ నేను ముందుగానే చూసినట్లు మిమ్మల్ని గుర్తించగలిగాను. జై శ్రీరామకృష్ణ.